ట్రావిస్ హెడ్ అంతర్జాతీయ క్రికెట్లో ఓ సంచలనం. ఆసీస్ ఆటగాడు బ్యాట్ తో పంజా విసిరితే ఎలా ఉంటుందో టీమిండియాకు బాగా తెలుసు. గతేడాది వన్డే వరల్డ్ కప్ ను భారత్ కు దూరం చేసింది ట్రావిస్ హెడ్డే. చేజింగ్ లో సెంచరీ కొట్టి టీమిండియా పరాజయానికి కారణమయ్యాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. బ్యాటింగ్ లో పవర్ చూపించాడు. ఇప్పుడు ఐపీఎల్లోనూ ట్రావిస్ హెడ్ ఫిదా చేస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు కీలక ఆటగాడిగా మారిపోయాడు. క్రీజ్ లోకొస్తూనే బ్యాట్ తో దండయాత్ర చేయడాన్ని హెడ్ అలవాటు చేసుకున్నాడు. అటాకింగ్ ఆట తీరుతో బౌలర్లను వణికించేస్తున్నాడు. ప్రత్యర్థులు ఎలాంటి వ్యూహాలతో బరిలో దిగినా డోంట్ కేర్ అనేస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లోనూ అదే పని చేశాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆటగాళ్లు చిన్నబోయేలా రాణించాడు. విధ్వంసమే సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే టాప్ గేర్ వేసిన ట్రావిస్ హెడ్ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ఓపెనర్ మరింత రెచ్చిపోయాడు. బంతిని బాదితే బౌండరీనే అనుకునేలా సత్తా చాటాడు. చూస్తుండగానే 3 అంకెల మార్కును అందుకున్నాడు. 39 బంతుల్లోనే సెంచరీని సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 4వ వేగవంతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ తరపున మాత్రం ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఓవరాల్ గా 41 బంతుల్లో ట్రావిస్ హెడ్ 102 పరుగులు సాధించాడు. 9 ఫోర్లు 8 సిక్స్లతో ఔరా అనిపించాడు. ఎస్ఆర్హెచ్ కు సరైనోడు అనిపించుకుంటున్నాడు. నిజానికి సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున గతంలో డేవిడ్ వార్నర్ తనదైన ముద్ర వేశాడు. కెప్టెన్ గానే కాదు, ఓపెనర్ గాను ఆకట్టుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ కు శుభారంభాలు అందించడంలో సూపర్ అనిపించుకున్నాడు. అయితే 2022 సీజన్ కు ముందు వార్నర్ ను సన్ రైజర్స్ వదిలేసింది. ఆ తర్వాత సరైన ఓపెనర్ లేక ఎస్ఆర్హెచ్ ఇబ్బంది పడింది. గత 2 సీజన్లలో ప్రయోగాలు చేసింది. హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, మరక్రమ్ ను ఓపెనర్లుగా టీం మేనేజ్మెంట్ టెస్ట్ చేసింది. కానీ ఏ జోడీ కూడా సెట్ కాలేదు. హెడ్ మాత్రం అభిషేక్ శర్మతో కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్ కు శుభారంభాలు అందిస్తున్నాడు. తాను వాల్యుబుల్ ప్లేయర్ నని నిరూపించుకుంటున్నాడు. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటును భర్తీ చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో 24 బంతుల్లోనే 62 పరుగులు సాధించాడు. ఆర్సీబీపై ఏకంగా సెంచరీనే కొట్టేశాడు. 2013లో హెడ్ తొలిసారి ఐపీఎల్లో బరిలో దిగాడు. వేలంలో 30 లక్షలు పలికి డీసీ జట్టులోకి వెళ్లాడు. కానీ అప్పట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. ఆ తర్వాత 50 లక్షలకు ఆర్సీబీకి వెళ్లాడు. అక్కడ పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత లీగ్ కు దూరమయ్యాడు. 2023 వేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. ఈసారి మాత్రం 6,80,00,000కు సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. భారీ ధరకు తగినట్టే ట్రావిస్ హెడ్ రాణిస్తున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును బలంగా మార్చేశాడు. అంచనాలకు మించి రాణిస్తూ అభిమానులకు క్రికెట్ వినోదాన్ని అందిస్తున్నాడు.